Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 24th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీస్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మార్కెట్లో మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నమాట. సో ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత రేపు ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది. లైక్ సో ఓకే ఫ్లాట్ కాదు, లైక్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ డే దగ్గర నుంచి సస్టైన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయింది. ఓకే, అప్ సైడ్ డౌన్ సైడ్ ఉన్న ఇక్కడ ఈ సపోర్ట్ని కూడా ఏమీ తీసుకోకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవుతూ వెళ్ళింది. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఎక్కడ ఇంటికి వచ్చింది ఏంటి అని చూసుకుంటే మార్కెట్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ మార్కెట్ లైక్ ప్రీ మార్కెట్లో చెప్పాను, పైన ఆల్ టైమ్ హైజర్ ఉన్నది. సో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్లూస్ అయితే లేవు. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్లూస్ లేవు. సో మార్కెట్ కూడా అట్ ద సేమ్ టైం 54,000 కాల్ ఆప్షన్ లైక్ 54,000 సైకలాజికల్ నెంబర్ దగ్గర ఉన్నది. సో కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్స్ తీసుకోవాలని కూడా చెప్పాను. సో అందుకే ఏంటంటే ఎంట్రీ దొరికింది, బట్ చాలా చిన్న టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతే మంచిగానే రిస్క్ రివార్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చూసుకుంటే సో మార్కెట్ అనేది ఇప్పుడు ఇటువైపు ఎర్లీ మార్నింగ్ మన స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇంటీరియర్గా ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మనకు కావాలనుకుంటే మనకి ఇక్కడ ఒక ఎంట్రీ దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక ఎంట్రీ మనకి. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ మనకి. టార్గెట్ ఏంటంటే ఈ స్వింగ్ హై వరకే పెట్టుకుంటాం. బికాజ్ ఏంటంటే లైక్ మార్కెట్ మనకి అది పెట్టుకోవచ్చు, ఇంకా లైక్ ఏంటంటే ఈ టార్గెట్ తర్వాత ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు ఆ స్వింగ్ హై వరకు. నెక్స్ట్ ప్రీవియస్ డే హై వరకు కూడా పెట్టుకోవచ్చు. బట్ మార్కెట్ అనేది చాలా కన్సాలిడేటెడ్గా వెళ్ళింది. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతే మంచిగా రిస్క్ రివార్డ్ మంచిగా ప్రీమియం సంపాదించి రావచ్చు. బట్ స్టిల్ తర్వాత మనం చూసుకుంటే ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా ఉన్నది మనకి. ఇక్కడ మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత సో మా ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత మనకి సో పుల్ బ్యాక్ మళ్ళీ టార్గెట్ అచీవ్ అయిపోయిన తర్వాత ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నది ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయింది. సో మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా మళ్ళీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మళ్ళీ దీనికి కూడా టార్గెట్ ఇది 2 times ఇలా ఎంట్రీ అయితే మంచిగా ఎర్న్ చేయొచ్చు. ఓకే, 2 times ఎంట్రీ అయితే మంచిగా లైక్ 2 times ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఇంకా. బికాజ్ మనకు టాప్ సైడ్ ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ క్లూస్ అయితే లేవు. టాప్ సైడ్ ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ అంటే పైన ఏదైనా లైక్ సప్లై ఏదో ఉన్నది అనుకోండి, మనకి ఏదో క్లూ ఉంటుంది. సో ఆల్ టైమ్ హైస్ దగ్గర మీకు అదే చెప్పాను. సో ఎటువంటి టైప్ ఆఫ్ క్లూ లేదు కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోవాలి. పలానా ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోతే ఆటోమేటిక్గా మంచిగా మనం పాయింట్స్ కవర్ చేసుకుని వచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ టార్గెట్ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవుతారు, లేదంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఎగ్జిట్ అయిపోతారు. సో ఒకవేళ ఈ టార్గెట్ దగ్గర ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అయిపోతే ఈ కన్సాలిడేషన్ జోన్ అంతా ఉండాలన్నమాట. ఓకే, ఈ కన్సాలిడేషన్ జోన్ అంతా ఉండాలి. ఇది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఈ కొద్ది పాయింట్స్ కోసం సమ్టైమ్స్ అంటే లైక్ ఏంటంటే క్విక్గా వెళ్ళిపోతే సమ్టైమ్స్ లైక్ కన్సాలిడేట్ అయితే వెళ్తుంటే అది బేస్డ్ ఆన్ హోల్డ్ చేసే వ్యూ బట్టి ఉంటుంది. లైక్ పర్సన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేదు ఈ ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అయిపోయినా మంచిగా రిస్క్ రివార్డ్ ఇక్కడ వస్తుంది మనకి. లైక్ అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 83 points వచ్చింది. సో మంచి రిస్క్ రివార్డ్ వచ్చినట్టు మాట. సో తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడ వచ్చింది ఎంట్రీస్ అని చూసుకుంటే ఇంకా మరి ఇంకా ఎక్కడ ఎంట్రీస్ అనే లేవు మనకి. ఇక్కడే మనకి మంచి ఎంట్రీస్ అయితే దొరికాయన్నమాట. సో అది ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనకి ఎంట్రీస్ అవి. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే 54,000 దగ్గర కొద్దిగా లైక్ బ్రేక్అవుట్ వచ్చినట్టు అనిపించింది. కొద్దిగా లైక్ 54,000ని దాటి లైక్ మళ్ళీ ఈ ప్రీవియస్ డే హై ఉంది కదా, దీన్ని కూడా మంచిగానే బ్రేక్అవుట్ చేసింది. బట్ స్టిల్ అప్ సైడ్ అయితే ఎటువంటి టైప్ ఆఫ్ క్లూ లేదు. స్టిల్ ఒకటే బేస్ చేసుకుని ఎంట్రీస్ ఏమవ్వాలి అని చూస్తే అయితే సో ఇప్పుడు రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఓకే, సో ఇక్కడ లిక్విడిటీ ఏరియా ఉన్నది.
అట్ ద సేమ్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఈ క్యాండిల్ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉంది, మార్కెట్ ఇంకా ఫిల్ చేయలేదు. సో రేపు అనేది మార్కెట్ ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయినట్టే లైక్ స్లోగా వస్తూ ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి దీన్ని టచ్ చేసి అట్ ద సేమ్ టైం 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఈ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఏరియా లేకపోతే సపోర్ట్, ఇదంతా మంచి సపోర్ట్ ఏరియా కదా, ఈ సపోర్ట్ రీటెస్ట్ అవ్వలేదు కూడా. సో దాన్ని టచ్ చేసినట్టే టచ్ చేసి 50 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. సో అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అంటే లైక్ ఆ క్యాండిల్ కంప్లీట్ అయిపోయే లోపు అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం మంచిగా క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసినట్టు. సో అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లైక్ ప్రీవియస్ 1 minute టైం ఫ్రేమ్లో ఇదే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ సినారీ అంతా జరుగుతుంటాయి కదా, ఇక్కడ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం మంచి లైక్ ఇంకో కన్ఫర్మేషన్ కూడా దొరికినట్టు. సో మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా బుల్లిష్ సైడ్ ఉంటాం. బుల్లిష్ సైడ్ ఉండి టార్గెట్స్ ఎక్కడ వరకు పెట్టుకుంటాం అంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అయితే ఇంకా అలాగే వెళ్ళిపోతాం అన్నమాట. సో అప్ సైడ్ కూడా ఇంకా ట్రావెల్ చేయొచ్చు, బట్ స్టిల్ మనకు క్లూ లేదు. సో నేను అప్ సైడ్ ఎంతవరకు టార్గెట్ హోల్డ్ చేస్తాను ఏంటంటే అక్కడ పివోట్ పాయింట్స్ బట్టి ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ట్రైల్ చేయాలా లేదని చూస్తాను. ఒకవేళ పివోట్ పాయింట్ ఇక్కడే ఉన్నది అనుకోండి, ఇంకా అంతవరకు ఇది తీసుకోవడం బెటర్ కదా. ఒకవేళ పివోట్ పాయింట్ రేపు మార్నింగ్స్ వస్తుంటాయి, రేపు మార్కెట్ తగ్గట్టు మళ్ళీ పివోట్ పాయింట్స్ వస్తాయి కదా. సో ఇక్కడ దగ్గరగా ఉన్నది అనుకోండి, అంటే లైక్ ఇంకా దీనికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదు పివోట్ పాయింట్ ఇంకొంచెం దూరం ఉందనుకోండి, అక్కడ కొద్ది వరకు ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతుంది, దానికంటే ముందు కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాను. వచ్చిన ప్రాఫిట్లో నుంచి వేసిన క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీలో కొన్ని ఎగ్జిట్ అయిపోయి మిగిలిన క్వాంటిటీస్ అలా ట్రావెల్ చేసుకుంటాను అనమాట. లేదంటే అన్ని కాయిన్స్ ఎగ్జిట్ అయిపోతాను, బికాస్ పైన క్లూలెస్ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి. సో ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ అదే టార్గెట్ అయితే తీసుకొని వచ్చేయడం అనేది చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ ఏరియా ఉంది కదా, సో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఫస్ట్ 15 minutes కాదు 50 minutes క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయిపోవాలన్నమాట. ఇది ఏదైతే లైన్ గీసాను కదా, ఈ లైన్ గీసాలి కదా, ఈ లైన్ పైన క్లోజ్ అయిపోవాలన్నమాట 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయే లోపు. లేదు ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది, ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. సో ఈ సినారియో అయినా సరే మనం అప్ సైడే మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాము. సో ఓవరాల్గా ఏంటంటే ఎయిదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లైక్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ టర్న్ అవుతుంటుంది కదా, సో ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లేదంటే ఇండ్యూస్మెంట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటిల్ హియర్ టార్గెట్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ఎందుకు ఎలాగంటే ఇది ఈ ఎంట్రీ చెప్పాం కదా, ఈ టైప్ ఆఫ్ ఎంట్రీలా ఉంటుంది. సో అంటే ఇక్కడ అనేది ఏం దొరికితే ఎంట్రీ తీసుకొని 1 minute టైం ఫ్రేమ్లో టార్గెట్ అక్కడ వరకు పెట్టుకుంటాం అన్నమాట. సో అది సో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయితే సినారియో అది. నెక్స్ట్ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో ఓపెన్ అయినా సరే సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ సినారియో. క్యాండిల్ బ్రేక్ అదే లైక్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. ఒక ఫ్లాట్గా కింద ఓపెన్ అయినా సరే, లేదు ఫ్లాట్గా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటే సో స్టిల్ అప్ సైడ్కే నేను చూస్తాను, నేను స్టిల్ అప్ సైడ్కే ఉంటాను అనమాట. లేదు క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ వెళ్ళిపోయింది అనుకోండి, అసలు పైకి అలా అప్ సైడ్కి రాలేదనుకుంటే క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంటే సో పిఈ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఆ సినారీ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే 54,000 మార్కెట్ అప్ సైడ్కి పుష్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ సినారీ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే మ్యాక్సిమం అవుతుందని ఏమో అనుకుంటున్నాను, నేనైతే అలా అనుకుంటున్నాను అనమాట. అది నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ అప్ సినారీ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ లైక్ పైన క్లూలెస్ లేదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో ఇలాగ ఒక స్వింగ్ ఫామ్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి అలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ ఇలా చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయిపోతే మాత్రం ఇక్కడ వరకు మనం అలా లైక్ పీ సైడ్ ఎంట్రీ అయిపోవచ్చు. ఈ సినారీ అయితే మాత్రం అసలు ఇంకా లైక్ బుల్లిష్ సైడ్ మన ఎంట్రీ ప్లాన్ చేయకూడదు అనమాట. ఎప్పుడు ఇలాగ ఫస్ట్ స్వింగ్ ఇలా ఫామ్ అయ్యి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇలా చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే ఈ ఎంట్రీ మనం ఏంటంటే ఇంకా పీఈ సైడ్ ఎంట్రీ తీసేసుకోవచ్చు. అలాగా మళ్ళీ పీఈ సైడ్ ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే ఒకవేళ మార్కెట్ స్లోగా వెళ్ళి
దీన్ని టచ్ చేసింది అనుకో, ఇక్కడ పిఈ ఎంట్రీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పైన అప్ సైడ్ మన క్లూలెస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇదో టైప్ ఆఫ్ ఎంట్రీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను తప్ప అది అవుతుంది అవ్వదు అనేది చేయలేం. ఒకవేళ వస్తే అలా ట్రేడ్ చేసుకుంది, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇలా మార్కెట్ డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయ్యి దీన్ని టచ్ చేసింది అనుకో, దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది ప్రీవియస్ డే హై కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా, లేదా 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినా సరే మనం ఇంకా మళ్ళీ అప్ సైడ్కి ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకో, అంటే లైక్ మార్కెట్ డౌన్ సైడ్ ఇలాగా ట్రావెల్ చేస్తూ కిందకి, ఈ సినారియో జరగకుండా డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ చేస్తూ కిందకి వస్తే మాత్రం మళ్ళీ ఈ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ ఇందాక ఫస్ట్ ఏదైతే అనాలిసిస్ చెప్పానో సేమ్ అలాగే మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ ఏరియాకి వస్తే మాత్రం నేనైతే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ గ్యాప్ అప్ సినారియో కంటే ఈ ఫ్లాట్గా ఓపెన్ అయితేనే సినారియో బాగుంటుంది అనమాట. సో అది అయితే అనుకుంటాం, జరగాలని రూల్ లేదు, అది జరిగితే బెస్ట్, లేదా లేదు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ప్రకారం చూసుకుంటే అలాగా. రేపు ఎక్స్పైరీ ఏంటి, రేపు ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంటుంది కాబట్టి సేమ్ అదే మాట. ఎందుకు నేను ఎక్స్పైరీ చెప్తున్నానంటే ఎక్స్పైరీలో మనకి ఇప్పుడు ఒక లైక్ పాసిబిలిటీ లైక్ ఏంటంటే ఒక ఏంటంటారు దానికి ఒక పాసిబిలిటీ ఉన్నది. లైక్ ఏంటంటే ఒక దీని అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పుడు ఏదైతే ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ అంతే. సేమ్ ఇందులో కూడా మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నదా చూద్దాం ఒకసారి. లేదు, బట్ స్టిల్ ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంటుంది. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంటుంది అనమాట. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే అయ్యింది అనుకో, లైక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సేమ్ సినారియో ఇప్పుడు ఏదైతే బ్యాంక్ నిఫ్టీ. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఎడ్జ్ ఉంటుంది మనకి. ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏం చేస్తాం, పుట్టు కొంటాం అన్నమాట. పుట్టు ఎక్కడితో కొంటాం, సో 24,800 అదే లైక్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయి పైన క్లోజ్ అవుతుందని మీకు అర్థమైంది అనుకోండి, ఈ స్టాప్ లాస్ ఏదో పెట్టేసుకుంటారు. స్టాప్ లాస్ పెట్టుకొని దాని కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏదో అమ్ముతారు అనమాట. లైక్ 24,800 అన్న పుట్ని అమ్ముతారు. అదేవిధంగా దూరంగా వెళ్ళి ఇంకో పుట్ని బై చేస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ అని తగ్గుతుంది. సో మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళినా సరే మనకు మనీ మేక్ అవుతుంది, లేదా మార్కెట్ ఆ స్టాప్ లాస్ పైన లైక్ ఏంటంటే 24,800 అబౌవ్ మార్కెట్ ఇక్కడ కన్సోల్డ్ అయిపోయినా సరే మనకి డీకే అయిపోయి మనీ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పైరీ అని లైక్ ఎక్స్పైరీ ఇది ఒక చార్ట్ అనలైజ్ చేయడం చెప్తున్నాను అనమాట. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఫిన్ నిఫ్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది, ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఎడ్జ్ కోసం చెప్పడం కోసం ఈ చార్ట్ ఇది ఒకటి ఉన్నది అని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. సో అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు ఏదైనా పాయింట్ ఇంకా అర్థం కాకపోయినా టాపిక్ అర్థం కాకపోయింటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.